హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన కవాసాకి W175 ఈ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే అడిగారనమాట. ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది క్లియర్గా డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 కవాసాకి W175 బ్లాక్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 177cc BS6 SOS ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 13 PS at 7500 RPM లో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 13.2 Nm at 6000 RPM లో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 270mm డిస్క్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 110mm డ్రమ్ బ్రేక్ తో లభిస్తూ ఉంది. డ్రమ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తూ ఉంది. మట్టి పడకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. రేర్ విషయానికి వస్తే 5 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఉంటే వాటిని మీరు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్ తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ 80/100 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 100/90 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165mm అనేది ఉంది. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయింది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 790mm అని ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 135 kgs ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఈ వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ టేల్ లైట్ కూడా బల్బే ఇచ్చారు, అలాగే సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారనమాట. ఈ వెహికల్ ఎక్కడ LED లైట్స్ అయితే యూజ్ చేయలేదు. ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. డిజిటల్ మీటర్లో ఫ్యూయల్ గేజ్, ఓడోన్ ట్రిప్ మీటర్స్, క్లాక్ అయితే ఉన్నాయి. అలాగే న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, హై బీమ్ ఇండికేటర్ ఉంది, సిగ్నల్ లైట్స్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. వాటి కింద 2 రీసెట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ బాగుంది రైడర్ది. అలాగే మెటల్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. పిలియన్ రైడర్ కంఫర్ట్ కూడా బాగుంది. ఈ వెహికల్ శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్యాసింజర్ ఫుడ్ టెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఈ వెహికల్ స్కిప్ చేయకుండా ఇచ్చారనమాట. ఫైనల్గా కవాసాకి W175 యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. కీ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా పాస్ స్విచ్ ఉంది. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ బాగుంది. అలాగే రైడ్ చేసేటప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే నేను రైడ్ చేసినప్పుడు 100 km కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేదు. 40 km మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,61,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన కవాసాకి W175 బ్లాక్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ అనమాట. 135 kgs వెయిట్ అయితే ఉంది. చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి ఫస్ట్. 790mm సీట్ హైట్ అనమాట. మీకు కాళ్ళు అయితే పర్ఫెక్ట్గా కింద అందుతాయి. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే, సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫస్ట్ గేర్ వేసా. కొద్దిసేపు ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాము. 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 177cc ఇంజిన్ అనమాట. పెర్ఫార్మెన్స్ బాగుంది. 13 PS పవర్, 13.2 Nm టార్కే ఇచ్చారు. అయినప్పటికీ మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉన్నట్టుగా అయితే అనిపిస్తూ ఉందన్నమాట. క్లచ్ కూడా మీకు మీడియంగా ఉంది, మరి అంత హార్డ్ లేదు, అలాగే స్మూత్గా కూడా లేదనమాట. మీడియంగా అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ చాలా బాగుంది. గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. ఇప్పుడు నేను ఆఫ్ రోడ్కే వెళ్తున్నాను. ఆల్రెడీ నేను ఇందాక ఇక్కడ రైడ్ చేశాను అనమాట. ఎందుకు మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను అంటే సస్పెన్షన్ ఈ వెహికల్లో చాలా బాగుంది. 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అలాగే మీకు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సస్పెన్షన్ బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. అలాగే పెద్ద పెద్ద గుంతలు వచ్చినా సరే మీకు ఇంజిన్ దగ్గర తగలట్లేదనమాట. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి వెహికల్ అట్టే తీసుకెళ్తా ఉన్నా.
బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి బ్రో. ఫ్రంట్ మీకు 270mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ఏబిఎస్ కూడా ఉంది, కానీ బ్యాక్ సైడ్ బ్రేకే యావరేజ్ 110mm డ్రమ్ బ్రేక్ అనమాట. కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుండేది బ్యాక్ సైడ్ బ్రేకు. అసలు వెయిట్ చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్ వెళ్ళిపోవచ్చు. అడ్వెంచర్ వెహికల్ నడుపుతున్నట్టుంది నాకు. సస్పెన్షన్ టూ గుడ్ ఈ వెహికల్లో. టైర్స్ గ్రిప్ అయితే మీకు అంతేం లేదనమాట. సో ఇది అడ్వెంచర్ వెహికల్ అయితే కాదు కదా, సిటీలో తిరగడానికి ఈ వెహికల్ బాగుండిద్ది. చూసారు కదా బ్రో మీరు, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, మీకు బ్రేక్స్ బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట. సో ఇంజన్ దగ్గర ఎక్కడా తగలటలేదు. సీట్ హైట్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంది. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట, మీరు ఈజీగా టర్నింగ్ తిప్పచ్చు. 135 kgs వెయిట్ కాబట్టి సో ఎలాంటి పర్సన్స్ అయినా సరే ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, స్లిప్ అయిపోతుంది అనమాట కొద్దిగా ఎక్కువ మట్టి ఉంటే. ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, స్పోక్ వీల్స్తో వింటేజ్ లుక్స్లో ఒక వెహికల్ కావాలి కవాసాకి నుంచి అని అనుకుంటే మాత్రం మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. 45 kilometers దాకా మైలేజ్ అయితే వస్తుందని చెప్పేసి నాకు షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు. ఎంత లేదనుకున్నా సరే 40 kilometers అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎయిర్ కూల్డ్ ఇంజిన్, పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది కాబట్టి. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే మీకు మెటల్ అయితే ఇచ్చారు. చూస్తానికి అంతగా బాగోదు కానీ మీకు మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది పిలియన్ రైడర్కి. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఎనలాగ్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. డిజిటల్ మీటర్లో మీకు డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీకు చాలా ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఏబిఎస్ ఇండికేటర్ ఇక్కడ ఇచ్చారు, సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే హై బీమ్ ఇండికేటర్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 2 రీసెట్ బటన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇవి సింపుల్గా ఉంది వెహికల్. మొత్తం మనకి హాలోజన్ లైట్స్, ఎల్ఈడి అయితే ఎక్కడ యూజ్ చేయలేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. సెకండ్ గేర్, ఆల్మోస్ట్ థర్డ్ గేర్లో 90. హండ్రెడ్ ఈజీగా రీచ్ అవుతుంది బ్రో. 4th గేర్లోనే ఆల్మోస్ట్ 100 దాకా రీచ్ అయిందనమాట. నేను ఇందాక చాలా స్పీడ్ అయితే రైడ్ చేశాను. 5 గేర్లు అయితే ఉంటాయి ఇందులో. 5 గేర్లు వేసి మీరు యాక్సిలేటర్ మొత్తం తిప్పేశారనుకోండి 100 దాకా అయితే ఈజీగా రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. మీకు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్దని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఇచ్చారు. పర్సనల్లీ నేను రైడ్ చేసినప్పుడు నాకు సస్పెన్షన్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది, అలాగే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ ఇచ్చారు కాబట్టి అవి కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. కొద్దిగా హెవీ పర్సన్స్ కూర్చొని వెహికల్ మీద రైడ్ చేస్తూ వెళ్ళేటప్పుడు కూడా మీకు సస్పెన్షన్ బాగా పెర్ఫామ్ చేసింది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165mm ఇచ్చారు కదా. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి ఇది ప్లస్ పాయింటే. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 790mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. అంతకన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 135 kgs వెయిట్ అయితే ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఎలాంటి పర్సన్స్ అయినా సరే ఈ వెహికల్ ఈజీగానే రైడ్ చేయొచ్చు. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కలర్స్ అని చెప్పుకోవచ్చు. మంచి మంచి కలర్స్ ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. రెడ్ కలర్ చూడగానే చాలా బాగా నచ్చింది అనమాట. అలాగే ఇంకా 2-3 కలర్స్ అయితే ఉన్నాయి, అట్రాక్టివ్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫిట్ అండ్ ఫినిషింగ్ అని చెప్పుకోవచ్చు. ఫినిషింగ్ అయితే మాత్రం పెయింట్ది చాలా బాగుంది. అలాగే స్విచెస్ క్వాలిటీ కానీ ఓవరాల్గా బిల్ట్ క్వాలిటీ నాకు పర్సనల్గా నేను రైడ్ చేసినప్పుడు చాలా బాగా నచ్చింది అనమాట.
ఇవి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే 177cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కదా, పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, ఎక్కువ పికప్ ఉండిద్ది అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. 177cc ఇంజిన్ ఇచ్చారు కాబట్టి, కానీ మీకు అంత పవర్ అండ్ టార్క్ అయితే లేదు, అంత పికప్ కూడా ఉండదు అనమాట. సిటీలో తిరగడానికి చాలా బాగుండేది ఈ వెహికల్. సెకండ్ కాన్ విషయానికి వస్తే మొత్తం హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ ఎల్ఈడీతో ఇస్తే బాగుండేది, బట్ రెట్రో స్టైల్లో చూస్తానికి యూనిక్ గా ఉండడానికి వీళ్ళు ఇలా తీసుకొచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. థర్డ్ కాన్ విషయానికి వస్తే స్మాల్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుండేది. ఎలాగో డిజిటల్ కన్సోల్ ఇచ్చారు, బట్ కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుండేది డిజిటల్ కన్సోల్. ఫైనల్ గా ఫోర్త్ కాన్ విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 1,65,000 రూపీస్ అయితే పెట్టారనమాట. చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెట్టారనమాట. కవాసాకి వెహికల్స్ అంటేనే మనకి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎవరైనా కవాసాకిలో ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే తక్కువ ప్రైస్లో ఈ వెహికల్ మనకి ప్రజెంట్ అవైలబిలిటీలో ఉందన్నమాట. 1,65,000 రూపాయలు పెట్టి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవర్ ప్రైజ్డ్ అని చెప్పుకోవచ్చు. మనకి N150 అయితే వస్తుంది, అందులో ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది అనమాట. బట్ ఈ వెహికల్ ఎందుకు కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కవాసాకి అంటేనే మీకు మంచి రిలయబిలిటీ అయితే ఉండిద్ది అనమాట. ఎక్కువ సంవత్సరాలు నేను ఈ వెహికల్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అలాగే నాకు రెట్రో స్టైల్లో చూస్తానికి చాలా యూనిక్ గా ఉండాలి, ఇంకా నాకు ప్రీమియం ఫినిషింగ్ లో ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు కవాసాకి W175 అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.